ప్రైజ్ లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. సమయంలో ఒక మాట మనం చదువుకుందాం. రాజులు మొదటి 2వ గ్రంథము 2వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాము. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషను చూచి, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్టు దయచేయమని. అందుకు అతడు, నువ్వు అడిగినది కష్టతరంగా ఉన్నది. అయితే నీ యొద్ద నుండి తీసివేయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారం నీకు లభించునని, కనబడని ఎడల అది కాకపోనని చెప్పాను. వారు ఇంకా వెళుచూ మాట్లాడుచుండగా, ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును చింపుకొని దాన్ని 2 తునకలుగా చేశాను. మరి ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి, ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడిని యెహోవా ఇక్కడ ఉన్నాడని అంతటా ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. ఎలీషా ఏలియాను వెంబడిస్తూ ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎలీషా ఏలియా దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యి తను ఎక్కడికి వెళ్ళినా తను వెంట వెళుతూ ఉన్నాడు. ఒకానొక దినాన ఏలియా ఆహరోనమై వెళ్ళిపోవలసిన సమయం వచ్చి ఉన్నది. కాబట్టి అప్పుడు ఎలీషాతో ఏలియా అన్నాడు, దేవుడు నన్ను ఎరుకోక పొమ్మనుచున్నాడు కనుక నువ్వు ఇక్కడే ఉండమంటే, ఎలీషా అన్నాడు, నీ తోడు యెహోవా జీవం తోడు, నీ తోడు నేను నిన్ను విడువను అని చెప్పాడు. ఆ తర్వాత ఏలియా మరలా ఎలీషాతో, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మంటున్నాడు, యెహోవా నన్ను బేతేలుకు పోమంటున్నాడు అని ఇలా చెప్పినప్పుడల్లా ఆయన, నేను నీతో వస్తాను, నేను నిన్ను విడువను అని చెప్పినప్పుడు వారిద్దరూ కలిసి ప్రయాణమైపోతున్నప్పుడు ఏలియా అన్నాడు, నీకేం కావాలి? నేను నీ యుద్ధ నుంచి తీసివేయబడక మునుపు అదేంటో నువ్వు కోరుకో అన్నప్పుడు ఏలియా శిష్యుడైన ఎలీషా ఏలియాతో ఏమంటున్నాడంటే, నీకున్న ఆత్మలో అతడు, నేను యుద్ధ నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదు దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయుము అని చెప్పాడు కదా. నీకున్న ఆత్మలో, నీకున్న ఆ అభిషేకంలో, నువ్వు కలిగిన అభిషేకం, నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావో, నువ్వు ఏ ఆత్మ కలిగి జీవిస్తున్నావో ఆ ఆత్మలో నాకు 2 పాలు అంటే 2 అంతల అభిషేకం నాకు కావాలి అని అడిగాడు. కానీ ఎలీషా మరి ఏదో అడగలేదు, ఈ లోక సంబంధమైన వాటిని అడగలేదు, కానీ ఆయనలో ఉన్న అభిషేకం
ఆయనను దేవుడు వాడుకుంటున్న విధానం, దేవుడు ఆయన ద్వారా, ఎవరి ద్వారా, ఎలీషా ద్వారా జరిగిస్తున్న కార్యాలను దగ్గర ఉండి చూసినవాడు ఎలీషా. అందుకే నేను కూడా అలాగ వాడబడాలి, నేను కూడా అలాగ ఉండాలి అని ఆశపడిన వాడై, ఎందుకంటే ఎలీషా ఆల్రెడీ చాలా ధనవంతుడు కాబట్టి తనకున్నదంతా విడిచిపెట్టి దేవుని ఎదుకు వచ్చిన వాడు ఎలీషా. కానీ మరలా లోకంలో కలిసిపోవాలనే ఉద్దేశం ఆయనకు లేదు. దేవుని కొరకు నిలబడాలి, దేవుని ప్రజల్లో దేవుని కార్యాలు చేయాలి, దేవుని ప్రజలను దేవునికి త్రిప్పాలి అన్న ఉద్దేశం కలిగిన వాడే, నీకున్న ఆత్మలో నాకు 2 పాలు ఆత్మ కావాలి, 2 అంతల అభిషేకం నాకు కావాలి అని ఏలియాను అడిగినప్పుడు ఏలియా అన్నాడు, ఇది చాలా కష్టతరమైన పని, అది సరే నీవు అడిగావు కాబట్టి ఒకవేళ నేను ఎదురు నుంచి తీసివేయబడినప్పుడు, నేను తీసుకుని పోబడుతున్నప్పుడు నేను నీకు కనబడితే అది నీకు లభిస్తుంది, కనబడకపోతే నీకు అది కష్టతరమే, లభించదు అన్నాడు. వారిద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అగ్ని గుర్రములు, అగ్ని రథములు వచ్చి వారిని వేరు చేసి ఏలియను ఆ రథం మీద ఎక్కించుకొని సుడిగాలి చేత ఆకాశమునికి ఆయన ఆహ్రోణమై వెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా కింద ఉండి, భూమి మీద ఉండి కేకలు వేస్తున్నాడు. ఏమని? నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీలకు రథములు రౌతులు నీవే అని బిగ్గరగా కేకలు వేశాడు. అతడు ఇంకా మరలా కనబడకపోయేసరికల్లా తన వస్త్రం చింపుకొని 2 ముక్కలుగా చేశాడు. అప్పుడు ఎలీయా యొక్క దుప్పటి కింద పడినప్పుడు దాన్ని తీసుకొని వారు బయలుదేరారు. ఎలీషా బయలుదేరి యోర్దాను దగ్గరకు వచ్చి ఆ దుప్పటిని తీసుకొని కొట్టినప్పుడు ఆ నీళ్లు విడిపోయినందున ఆయన అవతలకి దాటుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు 13-15 వచనంలో ఎరికో యుద్ధం నుండి ఎరికో దగ్గర నుండి కనిపెట్టుకొని చుండిన ప్రవక్తల శిష్యులు అతను చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొని పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసిరి. ప్రవక్త శిష్యులు ఎలీషా కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ యోర్దాను ఆ ఎరికో ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులకు అర్థమైంది. ఏమైందంటే ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉన్నది అని కదా. ఏలియా ఆత్మ ఎవరి మీద ఉందంటే ఎలీషా మీద ఉన్నది. ఈ దినాల్లో వారి దైవజనుకునే ఆత్మ వారి పిల్లలకు ఉన్నట్ల, వారి తల్లిదండ్రులకు ఉన్న ఆత్మ వారి పిల్లలకు ఉన్నట్ల. ఈరోజు చాలా మంది ఆత్మ లేని వారుగానే బ్రతుకుతున్నారు. దైవజనులు కూడా ఆత్మ లేని వారుగానే జీవిస్తున్నారు. దైవజనులు ఆత్మ పూర్ణులై దేవుని ఎదుట, ప్రభు ఎదుట నిలబడలేకపోతున్నారు కదా. పేతురు ఆత్మ పూర్ణులై బోధించినప్పుడు, పేతురు ఆత్మచేత వీళ్ళు ఆత్మ పూర్ణులై బోధించినప్పుడు, ఆత్మచేత నడిపించబడినప్పుడు గొప్ప కార్యాలు వారి ద్వారా ప్రభువు జరిగించారు. కానీ ఈరోజు ఆత్మ సంఘములో కనబడట్లేదు. దైవ జనులలో కూడా దేవుని ఆత్మ పనిచేయట్లేదు కదా. ఏలియాలో ఉన్న ఆత్మ ఎలీషాలో కనబడింది, శిష్యులకు కనబడింది. వారు కనిపెట్టారు, అయ్యో ఏలియాలో ఉన్న ఏ ఆత్మ అయితే ఉందో అదే ఆత్మ ఎలీషాలో ఉందని ఆ శిష్యులు, ప్రవక్త శిష్యులు గమనించి ఎలీషాకు సాష్టాంగపడి నమస్కారం చేశారు కదా. ఈ లోకంలో సేవ చేయాలంటే మన జ్ఞానం వలన, మన తెలివి వలన ఒక్కరి మనం సంపాదించుకోలేము. కానీ దేవుని ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని ఆత్మచేత మనం నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మచేత మనం నింపబడి ఉన్నప్పుడు, అప్పుడు ప్రజల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. అయితే ఈ ఎలీషాలో ఉన్న గొప్ప ఆత్మ, ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం. ఈ ఆత్మ ఎలాంటిది అంటే
ఆయనకున్న ఆత్మ యొక్క ఎలాంటి కార్యాలు అంటే మనం చదువుదాము. 6వ అధ్యాయము 8వ వచనంలో, సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుమని చెప్పాను. సిరియా రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని అనుకున్నాడు. వారితో యుద్ధం చేయాలని వారి ఆలోచన కలిగి ఉండి, తన సైనికులను, సైన్యాధిపతులను పిలిచి, ఇదిగో ఫలానా స్థలములో మన సైన్యాన్ని ఉంచండి అని సిరియా రాజు తన సైన్యములకు అధికారిగా ఉంటున్న వారికి ఆజ్ఞాపించాడు. సరే అని వారు అక్కడికి వెళ్ళారు. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగి ఉన్నారని ఇశ్రాయేలు తెలియజేసెను గనక, ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొను గనుక మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మనకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, సిరియానులు పలానా స్థలానికి వచ్చి ఉన్నారు అని ఇశ్రాయేలు రాజుకు దైవజనుడైన ఎలీషా వర్తమానం పంపినప్పుడు, ఆ స్థలమునకు మీరు వెళ్ళొద్దు, అక్కడ శత్రువు పొంచుకొని ఉన్నాడు యుద్ధం చేయడానికి, కాబట్టి మీరు ఆ స్థలానికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అని చెప్పినప్పుడు, ఇశ్రాయేలు రాజు ఆ సైన్యము నిజంగా అక్కడికి వచ్చిందా, సిరియానులు అక్కడికి వచ్చిండ్రా లేదా అని తెలుసుకోవడం కోసానికి కొంతమందిని చూసి రమ్మని పంపిస్తే వారికి నిజంగా అక్కడికి వచ్చి ఉన్నారంట. సరే, ఈసారి వారు తప్పించుకున్నారు అనుకుని సిరియా రాజు మరలా ఇంకో స్థలాన మీరు ఉండండి, కాపు కాయండి అని చెప్పినప్పుడు, మరలా దైవజనుడు ఇశ్రాయేల్ రాజుకు వర్తమానం పంపి, తిరిగి పలానా స్థలానికి సిరియానులు వచ్చారు, అక్కడికి మీరు వెళ్ళొద్దు అంటే, రాజు మరలా ఒకరిని పంపించి చూసి రాపండి అని ఒక 2-3 పంపిస్తున్నప్పుడు వారు వెళ్ళి చూసి, రాజా నిజమే అక్కడికి సిరియానులు తన దండుతో తన సైన్యంతో దిగి వచ్చి ఉన్నారని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలు రాజు అక్కడికి వెళ్లకుండా తన సైన్యాన్ని, తన ప్రజలను రక్షించుకోగలిగాడు. మరలా ఇంకొక స్థలానికి ఇలా ముమ్మాటికి జరిగింది. అంటే ఏలీయా ముమ్మాటికి జరుగుతల కల సిరియా రాజుకు అనుమానం వచ్చి తన సేవకులను అందరిని పిలిపించి, ఏంటి మనం ఇట్లా ప్లాన్ చేస్తున్నా కూడా ఇశ్రాయేలు రాజులు తప్పించుకుంటున్నారు, వారి సైన్యం తప్పించుకుంటున్నారు, ఈ సమాచారం ఎవరు వారికి తెలియజేస్తున్నారు, మనలో ఈ సమాచారం తెలియజేసే వారికి ఎవరో ఒకరు ఉన్నారు, వారెవరో కనిపెట్టండి అంటే, అందులో ఒకడున్నాడు, సిరియా రాజు అతని సేవకులు ఒకడు, రాజు అయిన నా ఏలినవాడ, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇశ్రాయేలునున్న ప్రవక్తగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయునని నేను. అందులో ఒకడు అన్నాడు, ఇశ్రాయేల్ పక్షమున వహించినది ఎవరు లేరు కానీ ఆ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడయ్యా, ఆ ప్రవక్త మీరు అంతఃపురములో మాట్లాడుకుంటున్నది ఆయనకు తెలియస్తుంది. అంటే ఎలీషా యొక్క ఆత్మ సిరియానులో ఉన్న రాజులు వారి అంతఃపురములో వారి రహస్య గదిలో మాట్లాడుకుంటున్న స్థలములో ఆ మాటలు మాట్లాడుకుంటున్న ఆ మాటలను ఎలీషా యొక్క ఆత్మ ఎలా తెలుస్తుంది, ఎలీషాకు ఎలా అర్థమవుతుంది, వారి మాటలు వారికి ఎలీషాకు ఎలా తెలుస్తుంది అంటే, ఎలీషా యొక్క ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది కదా. యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు యొక్క ఆత్మను ఎండిపోయిన ఎముకల లోయలో దింపినట్లుగా దేవుడు ఎలీషాను
ఆ ఆత్మ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినిపించింది. ఆ సమాచారం ఇశ్రాయేలు రాజులకు తెలియజేసి, అంటే ఒక వ్యక్తిలో ఉండే ఆత్మ ఎటువంటి కార్యం చేస్తుందంటే మన ప్రజలను రక్షించుకోవడానికి. కానీ ఈ రోజుల్లో ఎవరికి ఈ ఆత్మ లేదు. ఈ రోజుల్లో ఎవరు ఈ ఆత్మ కలిగి మనం బ్రతకట్లేదు. అందుకే ఆపదలో పడిపోతున్నారు, అందుకే శ్రమలో పడిపోతున్నారు, అందుకే ఇబ్బందులు పడిపోతున్నారు, శత్రువు చేతికి చిక్కిపోయి నష్టపోతున్నారు కదా. ఎలీషాలో ఉన్న ఆత్మ నేడు నీలో నాలో ఉంటే అది మనకెంతో మంచిది. దేవుని సేవకులుగా, ప్రభు సేవకులుగా, దేవుని బిడ్డలముగా మనం కూడా ఈ ఆత్మ కలిగి బ్రతకడము అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఎలీషాకు ఆత్మ ఇచ్చిన దేవుడే ఈరోజు నీకు నాకు కూడా ఆయన ఇవ్వగలిగిన వాడు. ఆత్మ లేకపోతే మనము ఈ లోకములో అనేకమైన శోధనలో, అనేకమైన బాధల్లో, నష్టాల్లో పడిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆత్మ మనకన్నిటినీ అనుగ్రహించే శక్తిని, గ్రహించే శక్తిని అది మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ ఆత్మ కలిగి మనం ముందుకు సాగుదుము గాక. ఒకవేళ నీకు ఆత్మ లేదా, ఇలాంటి అనుభవం నీకు లేదా, నీ సేవలో, నీ జీవితంలో దేవుని అడిగితే, ప్రభుని అడిగితే ప్రభు మనకు ధారాళముగా దయచేసేవాడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రభు దీవించి